రీసెంట్ గా బీహార్ లో భరత్ భూషణ్ తివారీ అనే సోషల్ యాక్టివిస్ట్ ని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. దీనిపైన ఒక్క క్రిమినల్ రికార్డు కూడా లేదు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ తన ఫాలోవర్స్ చెప్తూ ఉన్నారు. తను భోజ్పూర్ లో ఫ్లడ్ వల్ల ఎఫెక్ట్ అయిన జనాల కోసం అట్ ద సేమ్ టైం బ్యాక్వర్డ్ కాస్ట్ కోసం చాలా పోరాడుతూ ఉంటాడు. తను ఫేస్బుక్ పోస్ట్ ద్వారా గవర్నమెంట్ కి జనాలు పడే కష్టాలు కూడా చెప్తూ ఉంటాడు. అయితే ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, రీసెంట్ గా భరత్ భూషణ్ తివారీ ఒక పిస్టల్ పట్టుకొని ఫేస్బుక్ లో ఒక పోస్ట్ అప్లోడ్ చేసినాడు. అయితే ఆ పోస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత పోలీసులు లైసెన్స్ లేకుండా ఒక పిస్టల్ వాడకూడదని చెప్పి దాన్ని సరెండర్ చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఫైరింగ్ జరిగింది. కొన్ని బుల్లెట్స్ ఫైర్ అయిన తర్వాత భరత్ భూషణ్ తివారీ తన పిస్టల్ విసిరేసి సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయిన తర్వాత పోలీసులు తీసుకెళ్లిపోయినారు. కట్ చేస్తే తనని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. తన పిస్టల్ సరెండర్ చేసుకోవడానికి వచ్చిన పోలీసులు సరెండర్ అయిపోయిన తర్వాత కూడా తనని షూట్ చేసి చంపేయడం ఏంటి అంటే, బీహార్ లో మరీ హ్యూమన్ రైట్స్ అనేవి ఇంత జోక్ అయిపోయినాయా? తన ఎన్కౌంటర్ లో చంపేశారు అని తెలిసిన తర్వాత అక్కడ లోకల్స్ బాగా ఫైర్ అయిపోయి పోలీస్ వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ డిస్ట్రాయ్ చేయడం, పోలీసులు తరిమి కొట్టడం చేస్తున్నారు. ఇలా జరుగుతుండడంతో అపోజిషన్ పార్టీస్ ప్రెజర్ వల్ల ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీని ఆర్డర్ చేసింది. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్స్ వచ్చే వరకు మనకు అసలు విషయం ఏంటి అనేది తెలియదు. భరత్ తివారీ హీరోనా అంటే తన ఫాలోవర్స్ అందరు హీరోనే అంటారు. తను ఎప్పుడైనా సరే జనాల కోసం పోరాడేవాడు. ఎలక్షన్స్ లో గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేసిందో అవన్నీ ఖచ్చితంగా మీరు చెయ్యాలి అని తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఎప్పుడు చెప్పేవాడు అని చెప్తున్నారు. భరత్ భూషణ్ తివారీ విలనా అంటే పోలీసులు తన విలననే అంటున్నారు. ఎందుకు అంటే, లైసెన్స్ లేకుండా పిస్టల్ వాడడం, దాని గాల్లోకి ఫైర్ చేయడం, పోలీసులు బెదిరించడం అనేవి ఇట్లాంటివన్నీ విలన్ చేసే పనులే కదా అంటున్నారు. ఈ విషయం పైన మీరేమనుకుంటారు? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బై.